ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలకు సంబంధించిన ఒక అప్డేట్ని మీకు నేను ఇప్పుడు అందిస్తున్నాను. వైఎస్ఆర్ సెంటిమెంట్ని ఫాలో అవుతున్నారు వైఎస్ షర్మిల. వైఎస్ఆర్ హావభావాల్ని ఆమె ప్రదర్శిస్తూ ఉంటారు. వైఎస్ఆర్ ఏ విధంగా చేతిని ఆయన మూవ్ చేస్తూ ఉంటారో అదేవిధంగా నడక అన్నీ కూడా హావభావాలన్నింటిలోనూ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఫాలో అయ్యే షర్మిల ఈరోజు బాధ్యతల స్వీకరణ సమయంలోనూ ఒక సెంటిమెంట్ని ఆమె ఫాలో అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉపయోగించే వాచ్ను ధరించి ఆమె బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి వచ్చారు. ఎక్కడ చూసినా కూడా హావభావాలన్నింటిలోనూ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఫాలో అవుతుంటుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలిగా కాంగ్రెస్ బాధ్యతలను స్వీకరిస్తున్నాను అని చెప్పిన షర్మిల వాచ్ విషయంలో కూడా ఫాలో అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉపయోగించే వాచ్నే నేను ఆర్టీవీ స్క్రీన్ పైన మీకు రెండు వాచెస్ని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో ఆయన యూజ్ చేసిన వాచ్ని ప్రస్తుతం బాధ్యతల స్వీకరణకు పిసిసి అధ్యక్షురాలిగా ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో వైఎస్ షర్మిల ధరించిన వాచ్ని కూడా నేను ఇప్పుడు మీకు కంపేర్ చేసి చూపిస్తాను. ఇది స్విస్ కంపెనీ వాచ్. ఇది స్విస్ కంపెనీ లగ్జరీ వాచ్ లాంజినిస్ వాచ్ని యూజ్ చేసేవారు రాజశేఖర రెడ్డి. ఆ వాచ్ని షర్మిల కూడా యూజ్ చేస్తున్నారు. బ్లాక్ స్ట్రాప్ మనకు కనిపిస్తోంది. ఈ లగ్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. రెండింటిని కంపేర్ చేసి చూడొచ్చు. ఈ రెండు కూడా ఒకటే. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ వాచ్ని అయితే యూజ్ చేశారో షర్మిల కూడా ఈరోజు ప్రమాణ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి అదే వాచ్ని ధరించి వచ్చారు. మనం ఇక్కడ చూడొచ్చు. ఈ లెగ్స్ కూడా సేమ్ లెగ్స్ మనకు కనిపిస్తున్నాయి. డైల్ వైట్ డైల్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ సెకండ్ మార్క్స్ కూడా మనకి సేమ్ వాచ్ని వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకంగా ఆ వాచ్ని షర్మిల దాచుకుని ఉంచుకున్నారు. ఆ వాచ్తోనే ఈరోజు పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పిసిసి అధ్యక్షురాలిగా ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాను అంటూ ఆమె వచ్చారు. రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆదరించండి అంటూ ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానంటూ వచ్చిన షర్మిల తండ్రి వాచ్ని ధరించి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు చిట్చాట్లో వైఎస్ షర్మిలను ఆర్టీవీ ప్రతినిధి అడిగారు ఆ వాచ్ ఎందుకంటే సేమ్ రాజశేఖర రెడ్డి ధరించిన వాచ్ అందరికీ గుర్తుంది. సో మీరు ధరించిన వాచ్ రాజశేఖర రెడ్డిదేనని అడిగారు ఆర్టీవీ ప్రతినిధి. దానికి షర్మిల అవును అనే సమాధానాన్ని ఇచ్చారు. అవును, రాజశేఖర రెడ్డి సెంటిమెంట్గానే ఆ వాచ్ని ధరించి వచ్చాను అని ఆర్టీవీ ప్రతినిధికి రిప్లై ఇచ్చారు. రెండు కూడా మనం చూడొచ్చు. బ్లాక్ స్ట్రాప్ మనకు కనిపిస్తుంది. వైట్ డైల్తో కూడిన స్విస్ కంపెనీకి చెందిన లగ్జరీ వాచ్ అది. ఈ వాచ్తోనే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలను స్వీకరించారు. అంటే నేనే ఇప్పటికే మాటల్లోనూ చెప్పారు, హావభావాల్లోనూ చెప్తున్నారు, నేనే రాజశేఖర రెడ్డికి అసలైన వారసురాలని చెప్పే ప్రయత్నం వైఎస్ షర్మిల చేశారు. అంతేకాదు తండ్రి ఉపయోగించిన వాచ్ను సెంటిమెంట్గా తండ్రి ఉపయోగించిన వాచ్ను ధరించి పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకునే కార్యక్రమానికి వచ్చారు. బాధ్యతలు తీసుకున్నారు. తండ్రి చేతికి ధరించినటువంటి వాచ్నే ఆమె చేతికి కూడా ధరించి ఈరోజు పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నారు. ఇది కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. తండ్రి సెంటిమెంట్ను తండ్రి వారసత్వాన్ని ఆ లెగసీని నేనే కంటిన్యూ చేస్తాను అని వైఎస్ షర్మిల అంటున్నారు. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, మనం కృష్ణమోహన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ఈరోజు ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలను స్వీకరించారు. షర్మిల హావభావాల్లోనూ ఆ నడత తీరంతా కూడా రాజశేఖర రెడ్డిని తలపించే విధంగా ఉంటుంది. రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే చేతిని మూవ్ చేస్తారో షర్మిల కూడా అలాగే మూవ్ చేస్తారు. సో షర్మిల షర్మిలను చూస్తూ ఉంటే రాజశేఖర రెడ్డి అచ్చం గుర్తొస్తూ ఉంటుంటారు. సో ఇప్పుడు షర్మిల ఒక సెంటిమెంట్ని కూడా ఫాలో అవుతున్నారు. రాజశేఖర రెడ్డి ఏదైతే వాచ్ని యూజ్ చేశారో షర్మిల కూడా అదే వాచ్ని చేతికి ధరించి ఆమె పిసిసి అధ్యక్ష బాధ్యతలను తీసుకున్నారు. సో మన ప్రతినిధి అడిగినప్పుడు కూడా ఆ వాచ్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని అడిగినప్పుడు షర్మిల అవును అని చెప్పారు. సో ఈ సెంటిమెంట్ని ఏ విధంగా చూడాలి? అంటే రాజశేఖర రెడ్డి వారసురాలను నేనే అని మరింత బలంగా చెప్పడానికి ఆ వాచ్ని ధరించారని అనుకోవాలా? ఎస్ రోహిత్, మొత్తం మీదైతే ఈరోజు షర్మిల ఆహ్వానించిన తీరు ఉదయం నుంచి కూడా షర్మిల ఏదైతే పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకోవడానికి విజయవాడ వచ్చినప్పటి నుంచి కూడా
దాదాపుగా ఆమె అడుగునా కూడా పూర్తిగా కూడా ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చాలా గట్టిగా చేశారని నేను చెప్పాలి. అందులో భాగంగానే ఈరోజు ఆమెకి పెద్ద ఎత్తున కూడా విజయవాడలో స్వాగతం లభించింది. నిజంగానే ఇంత పెద్ద స్వాగతం లభిస్తుందని కాంగ్రెస్ వాదులు కూడా ఎవరు ఊహించలేదు. అయితే అట్ ద సేమ్ టైంలో ఆమె కూడా ఒక సెంటిమెంట్ని ఉపయోగించారు. తీరా ఈరోజు ఉదయం నుంచి కూడా ఆమె చేతికున్న వాచ్ని ఆర్టీవీ ప్రతినిధులు డిఫరెంట్ యాంగిల్లో ఆమె చేతికి ఉన్న వాచ్ని రికార్డ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. చివరికి ఇందాక 6:30 ప్రాంతంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అదే ప్రెస్ మీట్లో నేనే ఉన్నాను. నేనే ప్రెస్ మీట్ అంతా అయిన తర్వాత చివరిలో నేనే అడిగాను, ఇంకా నానా సెంటిమెంట్ని మీరు ఉపయోగిస్తున్నారా అని. ఆమె చేతిని ఇట్టే చూపిస్తూ ఎస్ ఈ వాచి నాన్నదే అని చెప్తూ ఇదే ఉపయోగిస్తానని కూడా చెప్పిన పరిస్థితి. అంటే ఒక్కసారిగా మనం కానీ అర్థం చేసుకుంటే ఇద్దరు జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైతే తన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరుగుతున్న రోజు కూడా తన తండ్రి వాడిన బ్రౌన్ కలర్ వాచ్, కొంత డైల్ పెద్దదిగా ఉండే వాచ్ని వాడారు. అలాగే మొదటి సంతకానికి కూడా తన తండ్రి ఉపయోగించిన పెన్నుని వాడిన పరిస్థితిని మనం చూసాం. సో ఇప్పుడు కూడా సేమ్ అదే సెంటిమెంట్ని షర్మిల వాడుతుంది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు షర్మిల డైరెక్ట్గా నేనే అడిగిన దానికి చివరిలో లాస్ట్లో ఆమె చేయి చూపిస్తూ కూడా ఈ వాచ్ని నేనే ఎస్ మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్తూ మాట్లాడిన పరిస్థితి. అంటే ఒక సెంటిమెంట్ని అక్కడ రేపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారసురాలుగా నేనున్నాను, రాజశేఖర రెడ్డి వారసురాలుగా నేను ఉంటాను అని చెప్తున్న పరిస్థితి. అయితే ఈరోజు కూడా మనం చూసుకుంటే రోహిత్ చాలా ఘాటైన విమర్శలు చేశారు. మొదటి రోజు ఆంధ్రప్రదేశ్కి రావడమే ఒక చాలా కాంట్రవర్సీస్ స్టేట్మెంట్స్ని షర్మిల మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అట్ ది సేమ్ టైం దానికి కూడా ప్రతిపక్షాల నుంచి అంటే అధికార పార్టీలో ఉన్న సజ్జల క్లియర్గా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అదే విషయాన్ని కూడా మనం అడిగినప్పుడు కూడా మీరు రాజకీయ పార్టీల గురించి మాట్లాడుతున్నారు, లేదు ఒక ప్రాంతీయ పార్టీని పెట్టేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద కూడా షర్మిల మాట్లాడినప్పుడు కానీ దానికి కౌంటర్గా మీరు కూడా ఒక ప్రాంతీయ పార్టీని పెట్టారు కదా అనింది. సో వీటన్నిటికి కూడా చాలా సమాధానాలు చెప్తూ చాలా కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పిన పరిస్థితి. తన అన్న కోసం నేను ఆ రోజు మీరు పాదయాత్ర చేశారు కదా, ఈరోజు ఏంటి అన్నప్పుడు కూడా తను చాలా క్లియర్గా చెప్పింది, నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం చేశాను ఈ పాదయాత్రని, ప్రజల కోసమే నేను ఉంటాను అని చెప్పిన ప్రయత్నం. అంతేకాదు కృష్ణమోహన్ ఇక్కడ వైసీపీ నాయకులు కూడా రాజశేఖర రెడ్డినే లెగసీనే జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన షర్మిల కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు. నేనే అసలైన వారసురాలని షర్మిల అంటున్నారు. అందులో భాగంగా సెంటిమెంట్గా వాచ్ను కూడా ధరించి వచ్చారు. సో వైఎస్ రాజశేఖర రెడ్డికి అసలైన వారసురాలని నేనే అని చెప్పే ప్రయత్నమే షర్మిల చేస్తున్నారా? ఖచ్చితంగా చేస్తుంది. రాజకీయ వారసు ఈరోజు మాట్లాడిన మాటల్లో కావచ్చు, బహిరంగ సభలో కావచ్చు, లేకపోతే ఇంకోట్లో కూడా ప్రెస్ మీట్లో కూడా ఆమె ఒకటే చెప్తున్నారు, తన తండ్రి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని కోరుకున్న వాళ్ళలో తన తండ్రి ఉన్నారు. నేను అందులో భాగంగానే ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేయడానికి సిద్ధపడుతున్నాను. తన తండ్రి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలన్నింటిని కూడా పూర్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి షర్మిల పదే ఉదయం నుంచి చెప్తున్న పరిస్థితి. ప్రతి అంశంలో కూడా ప్రెస్ మీట్ అంటే బహిరంగ సభలో మాట్లాడిన వ్యవహారాలు కావచ్చు, ఇంటర్నల్గా ఏదైతే అధికారుల తన పార్టీకి సంబంధించిన క్యాడర్తో ఇంటర్నల్ మీటింగ్లో కూడా సేమ్ అదే మాట్లాడిన పరిస్థితి ఉంది. తిరిగి ఇక్కడ కాంగ్రెస్ని బలోపేతం చేయడం ఒకటి, రెండవది కాంగ్రెస్ని అధికారంలో తెచ్చే ప్రయత్నం. ఈసారి కాకపోయినా ఇప్పుడు ఖచ్చితంగా 175 స్థానాల్లో మనం ఫోకస్ చేస్తున్నాం. దాదాపుగా 20 నుంచి 30 సీట్లు మనం గెలవాలి అనేది ఆమె చాలా క్లియర్గా చెప్తున్నారు. చాలా గట్టిగా దిశానిర్దేశం చేశారు. నిజంగా మీటింగ్ అయిన తర్వాత చాలా మందితో పర్సనల్గా మాట్లాడినప్పుడు కూడా కాంగ్రెస్ నేతల్లో నిజంగా షర్మిల ఈరోజు మాతో చాలా ఓపెన్గా మాట్లాడారు, చాలా అంశాలని తీసుకుని వచ్చారు, మాకు ఒక ధైర్యాన్ని నిలిపారు. అంటే గతంలో ఉన్న పర్సంటేజ్ 1.7% అంటే
నోటా కంటే తక్కువ వచ్చిందని చెప్పి ఏదైతే అధికార పార్టీ చెప్తుందో ఆ పర్సంటేజ్ నుంచి మేము ఈరోజు 20-30 స్థానాల వరకు తెచ్చుకునే పరిస్థితుల్లోకి రాగలిగామో అని చెప్పి చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి అయితే ముందుకు రాబోతున్నామని చెప్పి ప్రయత్నం అయితే ఓకే, మన వాచ్ గురించి చూస్తే ఈ రోజు పిసిసి అధ్యక్ష బాధ్యతలుగా ప్రమాణ స్వీకారం కాబట్టి నాన్న గుర్తుగా ధరించి ఆ వాచ్ని తీసుకొచ్చారా, లేకపోతే రెగ్యులర్ గానే నాన్న వాచెస్ తమ దగ్గర ఉంచుకున్నారా? పిసిసి బాధ్యతలుగా తీసుకుంటున్న సందర్భం కాబట్టి ఆ సమయంలో నాన్నను గుర్తు చేసుకుంటూ ఉండే విధంగా ఆ వాచ్ని ధరించారని అనుకోవాలా? అంటే ఖచ్చితంగా ఇది ఒక సెంటిమెంట్ ఫీల్ అయ్యారు. వాస్తవంగా షర్మిల ఈరోజు తన ఆహాభావాలు కావచ్చు, తన వ్యక్తిత్వం కావచ్చు, తను ఈరోజు ప్రదర్శన తీరు మొత్తం కూడా రాజశేఖర్ రెడ్డిని తర్వాత తనే వారసరాలు అని చెప్పే ప్రయత్నం చాలా సీరియస్గా చేశారు. అట్ ద సేమ్ టైంలోనే తన చేతికి ధరించిన వాచ్ కూడా ఒక సెంటిమెంట్గా భావించాలని మనం చూడాలి రోహిత్. ఎందుకంటే ఏదైతే తన తండ్రి ఆశయాలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే చేశారో అకాల మరణం జరిగిన తర్వాత ఆ వాచ్లందరినీ కూడా భద్రంగా ఇంట్లో ఇచ్చిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది ఇవన్నీ కూడా వాటిని తను సొంతంగా పెట్టుకునింది. ఆ సెంటిమెంట్ అంటే తన తండ్రి తనతోనే ఎప్పుడూ నీడగా ఉంటాడు, తనకి ఈ ప్రతిరోజు ప్రతి నిమిషం తనకు అప్డేట్ చేస్తున్నారు అనే ఒక విషయాన్ని ఆమె చెప్పే ప్రయత్నంలో భాగంగానే తన తండ్రి ధరించిన వాచ్ని తన చేతిలో పెట్టుకుందనేది ఖచ్చితంగా చెప్పాలి. అందుకే ఆ సెంటిమెంట్ని వర్కౌట్ చేయాలనే ఉద్దేశం మీదనే షర్మిల తన తండ్రి వాచ్ని తన చేతిలో పెట్టుకుని ఈరోజు తిరిగింది. అదే సేమ్ టైంలో కూడా ప్రతిరోజు నేను ఈ వాచ్తోనే ఉంటాను అని చెప్పే ప్రయత్నం కూడా ఆమె సైకిల్ ద్వారా చేసింది. సో అటువంటి పరిస్థితుల్లోనే షర్మిల ఈరోజు వాచ్ వ్యవహారంలో మాత్రం నిజంగానే చాలామందికి అంత అబ్జర్వ్ చేసి ఉంటారు, కానీ ఆర్టీవీ ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ యాంగిల్లోనే ఆర్టీవీకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, నేనే నేరుగా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశాను. చెప్పినప్పుడు కూడా ఆమె క్లియర్గా అదే చెప్పింది, తన తండ్రి వాచ్ ఎస్ మీరు చెప్పింది కరెక్టే, ఇక మీదట నేను ఈ వాచ్తోనే ఉంటాను అనే చెప్పే ప్రయత్నం కూడా చేశారు. సో ఓకే, ఇటువంటి సెంటిమెంట్ని ఆమె ఆంధ్రప్రదేశ్లో తన తండ్రి తనతోనే ఉన్నారు అని చెప్పే ప్రయత్నాన్ని ఆమె గట్టిగా చేసిందని మనం చెప్పాలి రోహిత్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. ఎస్, వైఎస్ షర్మిల ఈరోజు ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించే సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలిగా నేను రాజకీయాల్లో ఉన్నాను అని చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలిగా పిసిసి బాధ్యతలు స్వీకరిస్తున్నానని చెప్పారు. అంతేకాదు ఆమె చేతికి ఎడమ చేతికి వైఎస్ రాజశేఖర రెడ్డి వాచ్ని ఆమె ధరించి వచ్చారు. మనం ఈ రెండు వాచెస్ కూడా సేమ్. ఈ వాచెస్ని మనం ఇక్కడ చూడొచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో ఈ వాచ్ని ధరించేవారు. ఇది స్విస్ కంపెనీ వాచ్, స్విస్ కంపెనీ లగ్జరీ వాచ్ ఇది. ఈ వాచెస్ అంటే వాచెస్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా ఇష్టం. సో రాజశేఖర రెడ్డి ఏ వాచ్ని అయితే ధరించారో ఆ వాచ్నే వైఎస్ షర్మిల కూడా ధరించి వచ్చారు. నాన్న గుర్తుగా ఆ వాచ్ని షర్మిల ఉంచుకున్నారు. సో పిసిసి అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో నాన్నను బాగా తలుచుకున్నారు. నాన్న ఆ వేడుకలో వాళ్ళ నాన్న పక్కనే ఉన్నట్టుగా, రాజశేఖర రెడ్డి తనతో పాటుగా ఉన్నట్టుగా భావించే విధంగా సెంటిమెంట్గా ఆ వాచ్ని ఆమె ధరించి వచ్చారు. మనం చూడొచ్చు, వైట్ డైల్ సేమ్, లెగ్స్ కూడా సేమ్ స్ట్రాప్, సేమ్ కంపెనీ, సేమ్ వాచ్. మనకి లగ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ సేమ్ వాచ్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ వాచ్ని అయితే ధరించారో ఒకసారి మీరు మరింత దగ్గరగా చూడండి, మరింత క్లోజ్గా చూడండి, మరింత అబ్జర్వ్ చేసి చూడండి. రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా అప్పట్లో రాజశేఖర రెడ్డి పెట్టుకునే వాచ్ని, రాజశేఖర రెడ్డి పంచికట్టుని, రాజశేఖర రెడ్డి హావభావాల్ని అన్నిటిని కూడా చాలా ఇష్టపడతారు, చాలా గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత షర్మిల పాదయాత్ర చేసేటప్పుడు కూడా రాజశేఖర రెడ్డి హావభావాలతోనే షర్మిల పాదయాత్ర చేశారు అంటూ, రాజశేఖర రెడ్డి లానే కనిపిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున చర్చించుకున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ధరించిన వాచ్నే ధరించి ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు రాజశేఖర రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా నేను ప్రయత్నిస్తాను అంటూ
వైఎస్ షర్మిల చెప్పారు. సో సేమ్ వాచ్ని ధరించి రావడం, ఆ వాచ్ని గమనించిన ఆర్టీవీ ప్రతినిధి కృష్ణమోహన్ అడిగారు అది రాజశేఖర రెడ్డి వాచ్ అని. ఎందుకంటే ఆర్టీవీ కెమెరా రాజశేఖర రెడ్డి పెట్టుకునే వాచ్ అని గుర్తించిన ఆర్టీవీ ప్రతినిధులు ఆ వాచ్ను ఫోకస్ చేశారు. ఆ వాచ్ను క్లోజ్గా ఫోకస్ చేస్తే సేమ్ రాజశేఖర రెడ్డి పెట్టుకున్నటువంటి వాచ్ మాత్రమే ఆమె ధరించి వచ్చారు అని గుర్తించి ఆమెను అడిగారు, వాచ్ రాజశేఖర రెడ్డి దాన్ని. ఆమె వాచ్ను చూపించి అవును రాజశేఖర రెడ్డి పెట్టుకున్న వాచ్, సెంటిమెంట్గా పెట్టుకుని వచ్చాను. సో రాజశేఖర రెడ్డిని పెట్టుకున్న వాచ్ను ధరించి ఆమె పిసిసి బాధ్యతలు తీసుకోవడం సెంటిమెంట్గా భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పునరుత్తేజానికి ఆంధ్రప్రదేశ్లో కృషి చేస్తాను, రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా అంటూ ఆమె గుర్తు చేసుకుంటూ చెప్పారు. సో ఇప్పుడు ఆమె ఆ వాచ్ని ధరించి రావడం కూడా ఆసక్తిని కలిగించింది, వార్తల్లో నిలిచింది. సో ఆమె రాజశేఖర్ రెడ్డి ధరించిన వాచ్ని సెంటిమెంట్గా, అంటే విజయ తీరాలకు చేరుస్తుంది, కాంగ్రెస్ పార్టీని విజయం దిశగా నడిపించడానికి సెంటిమెంట్ ఉపయోగపడుతుందని కూడా భావిస్తున్నారు. సో రాజశేఖర్ రెడ్డి వాచ్ని ధరించి రావటం, రాజశేఖర్ రెడ్డి హావభావాలను కూడా ఆమె ఫాలో అవుతూ ఉండటం. సో చూద్దాం, ఈరోజు పిసిసి అధ్యక్షురాలుగా, ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలను స్వీకరించి రాజశేఖర రెడ్డి లెగసీని కంటిన్యూ చేస్తాం, రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తానని అంటూ ఉన్నారు. ఏ మేరకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని తీసుకుని వచ్చే విధంగా షర్మిల ప్రయత్నం చేస్తారు.